Right, welcome back to Big TV Digital Exclusive. Big breaking news చూస్తున్నాం. అమెరికన్ ఎయిర్లైన్స్ లో మంటలు చెలరేగాయి. yes, డెన్వర్ ఎయిర్పోర్ట్ లో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే లోపల దాదాపు 172 అంటే 172 ప్యాసింజర్స్ కూడా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా 6 క్రూ మెంబర్స్ అంటే క్యాబిన్ క్రూ 6 మెంబర్స్ ఉన్నారు. పైలట్స్ 2 ఎక్స్క్లూడ్ చేసి దాదాపు అందులో ఒక 200 మంది దాకా ఉన్నట్టు కూడా గుర్తించారు. అంటే ఆ మొత్తం సిబ్బంది కూడా భయాందోళనకు గురయ్యారు. అమెరికా డెన్వర్ ఎయిర్పోర్ట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మరి అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంకి ఏకంగా మంటలు అంటుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే అమెరికన్ ఎయిర్పోర్ట్ లో ఇలాంటివి జరగడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఇటీవలే కాలంలో చూసుకున్నట్లయితే మనము చాలా ఫ్రీక్వెంట్ గా కూడా ఎయిర్ క్రాషెస్ అవుతున్నాయి. ఫ్లైట్ వల్ల వాళ్ళ ఇంజిన్ వల్ల సపోర్ట్ చేయకుండా ల్యాండింగ్ అప్పుడు టేక్ ఆఫ్ అప్పుడు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు అండ్ ఇవాక్యువేట్ చేస్తున్నారు చాలా మందిని. అంతేకాకుండా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా కూడా ప్యాసింజర్స్ అందరినీ కూడా తరలిస్తున్నారు. అసలు ఇవన్నిటికీ గల కారణాలు ఏంటి, అసలు ప్రమాదాలు తరచుగా ఎందుకు జరుగుతున్నాయన్న దానిపైన కూడా ఎయిర్లైన్స్ కూడా ఎటువంటి ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే చాలా ఫ్రీక్వెంట్ గా కూడా ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ క్రాషెస్ జరుగుతున్నాయి. ఫ్లైట్స్ అన్ని క్రాష్ అయిపోతున్నాయి, హెలికాప్టర్స్ క్రాష్ అయిపోతున్నాయి. అసలు వీటన్నిటికీ గల కారణాలు ఏంటి, ఇంజిన్ ఏదైనా వీక్ గా ఉందా, లేదంటే పైలట్స్ నిర్లక్ష్యమా, లేదంటే ఇంకా ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా, బ్యాడ్ వెదర్ వల్ల ఏమైనా అవుతుందా అన్న దానిపైన క్లారిటీగా ఎవ్వరూ ఏమీ చెప్పలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అమెరికా డెన్వర్ ఎయిర్పోర్ట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో ఏకంగా మంటలు చెలరేగాయని చెప్పుకోవాలి. ఎందుకంటే విమానం ఇంజిన్ నుంచి ఒక్కటేసారిగా మనం డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా కూడా చూసుకోవచ్చు. ఇది అమెరికన్ ఎయిర్లైన్ 1006 ఫ్లైట్ కి సంబంధించిన విషయం. బోయింగ్ నెంబర్ 737-800 అనే ఫ్లైట్ కి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అండ్ ఇదే ఫ్లైట్ లో దాదాపు 172 ప్యాసింజర్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇది మనం డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూసుకున్నట్లు అమెరికన్ ఎయిర్లైన్స్ అనే ఫ్లైట్ ని కూడా మొత్తం మంటలు చెలరేగాయి. అంటే ఆ వెనక భాగం ఏదైతే ఉందో ఆ వింగ్స్ నుంచి కూడా చాలా మందిని ఇవాక్యువేట్ చేశారు. అసలు ఎందుకు మంటలు చెలరేగాయి అనే దానిపైన ఇంకా స్పష్టత ఇవ్వలేదు అక్కడ ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా. ఏమీ అంత క్లియర్ గా చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. అండ్ విమాన ఇంజిన్ నుంచి కూడా మంటలు చెలరేగాయని ప్రాథమికంగా గుర్తించారు. అండ్ ఇంజిన్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందే చాలా మంది చెక్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఇది. ఎందుకంటే చాలా ఎయిర్ క్రాషెస్ కూడా అవుతూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది రాకుండా ముందుగానే ఆ పర్టికులర్ ఎయిర్లైన్ సిబ్బంది కూడా టైర్ లో గాలి చూస్తారు, అలాగే ఇంజిన్ హీట్ అయిందా లేదా చూస్తారు, వింగ్స్ చూస్తారు, లైట్స్ చూస్తారు, టర్బ్యులెన్స్ దానికి ఏమైనా గల కారణాలు ఉంటాయా లేదా చూస్తారు. అన్ని అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ దగ్గర కూడా అన్ని ఎయిర్ బ్యాగ్స్ అవన్నీ కూడా ప్రాపర్ గా ఫిట్ అయి ఉన్నాయా లేవో చూస్తారు. అన్ని చూసిన వాళ్ళు ఇంజిన్ ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేయలేదా అన్న క్వశ్చన్స్ కూడా భారీ స్థాయిలో కూడా వెలువెత్తున్నాయి. అయితే ఇదే నేపథ్యంలో ప్రయాణికులు సిబ్బందిని రక్షించడానికి రెస్క్యూ టీం కూడా అక్కడ చేరుకుంది మనం చూస్తున్నాం. అక్కడ రెస్క్యూ టీం కూడా చేరుకొని ఇమీడియట్ గా ప్యాసింజర్స్ అందరినీ కూడా తరలించే నేపథ్యం అయితే కనిపిస్తోంది. అండ్ మనం డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కటేసారిగా మంటలు చెలరేగాయి. అండ్ ఆ మంటలు చెలరేగడంతో అక్కడ ప్యాసింజర్స్ కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటే ప్రతి ఫ్లైట్ కి 6 ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉంటాయి కాబట్టి ముందర 2 వెనకాల 2 వింగ్స్ పైన 2 మొత్తం 8 ఉంటాయి. కాకపోతే ఇప్పుడు 6 ఎమర్జెన్సీ ఎగ్జిట్ ని కూడా వాళ్ళు వాడుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంజిన్ భాగంలో ఫ్లైట్ ఎప్పుడైతే మంటలు చెలరేగాయో ముందర భాగం నుంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్ లేదంటే వింగ్స్ ఫ్లైట్ వింగ్స్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి ఎమర్జెన్సీ ఇవాక్యువేట్ చేయడం జరుగుతుంది. అయితే ప్యాసింజర్స్ అందరినీ కూడా అక్కడి నుంచే తరలిస్తున్నారు. అండ్ వీళ్ళందరినీ కాపాడడానికి రెస్క్యూ టీం కూడా అక్కడికే చేరుకుందని చెప్పుకోవాలి. టేక్ ఆఫ్ కి ముందే విమానం మంటలు చెలరేగడం ఒక్కసారిగా అందరినీ భయాందోళనకు చెందింది. ఎందుకంటే ఇప్పటికీ ప్రయాణికులు ఆ ఫ్లైట్ కి ఉన్న ప్రయాణికులు అందరినీ వేరే ఫ్లైట్ త్రూ తరలించినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అసలు టేక్ ఆఫ్ కాకముందే మంటలు చెలరేగాయి. అంటే టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒకవేళ ఈ ప్రమాదం కానీ చోటు చేసుకుంటే దాదాపు అందరూ కూడా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అని కూడా అక్కడ ఫ్లైట్ సిబ్బంది కూడా చెప్తున్నారు. అసలు దీనికి గల కారణాలు ఏంటి అని దానిపైన ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రతి ఒక్కరు కూడా ఆందోళనకు గురయ్యారు అని చెప్పుకోవాలి. ఎమర్జెన్సీ విండో ద్వారా బయటకి ప్రయాణికులను తరలించారు. మరి ఎందుకు ఇంతటి ప్రమాదం జరిగింది, పైగా టేక్ ఆఫ్ కి ముందే అంటే ఎప్పుడైతే రన్వే పైన ఉంటుందో ఆ ఫ్లైట్ అప్పుడే మంటలు చెలరేగాయి. అంటే ప్యాసింజర్స్ లోపల ఉన్నప్పుడు చెలరేగాయి. అసలు దీని గల కారణాలు ఏంటి, ఏం జరిగి ఉంటుంది అని కూడా ఎవరు క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవలి కాలంలో కూడా వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇది వెదర్ కండిషన్స్ వల్ల లేదంటే నిజంగానే ఫ్లైట్స్ లేదంటే వీళ్ళందరూ ఇర్రెస్పాన్సిబుల్ గా అసలు ఇంజిన్ చెక్ చేయకుండా లేదంటే ఫ్లైట్ అసలు ఎలా ఉంది అని చెక్ చేయకుండా మంచి కండిషన్ లో లేని ఫ్లైట్స్ ఏమన్నా ప్యాసింజర్స్ కి అలాట్ చేస్తున్నారన్న దానిపైన అయితే ఇంకా క్లారిటీ రాలేదు. మరి తాజాగా అమెరికాలో డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం మంటల్లో దగ్ధమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే డెన్వర్ ఎయిర్పోర్ట్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ గా కూడా అమెరికాలో
వింటూ ఉంటాం మనము. అండ్ డెన్వర్ ఎయిర్పోర్ట్ లో చాలా ముందు జాగ్రత్తలు కూడా తీసుకుంటారని వింటూ ఉంటాం. అలాంటి డెన్వర్ ఎయిర్పోర్ట్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావడంతో అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం మంటల్లో దగ్ధమైందని చెప్పుకోవాలి. టేక్ ఆఫ్ కి ముందే మంటలు చెలరేగాయి. అంతేకాకుండా విమానం నుంచి ప్రయాణికులకు దిగుతున్న సమయంలో ప్రమాదం జరిగిందని కూడా చెప్పుకుంటున్నారు. అంటే దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన తర్వాత కూడా ఈ న్యూస్ వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవాలి. లేదంటే డెన్వర్ ఎయిర్పోర్ట్ చాలా సీక్రెట్ గా, ఇంకా చాలా ఇంటర్నేషనల్ అక్కడ నుంచి ఫ్లైట్స్ ఫ్లై అవుతూ ఉంటాయి కాబట్టి చాలా ముందుగానే ప్రికాషన్స్ తీసుకుంటారు. మరి ఇలాంటి సమయంలో అమెరికన్ ఎయిర్లైన్స్ వాళ్ళు అజాగ్రత్త అని చెప్పుకోవాలా, లేదంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇలాంటి మంటలు చెలరేగాయా, లేదా ఇంకా ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయన్న దానిపైన అయితే ఇంకా క్లారిటీ రాలేదు. వివరాల ప్రకారం అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయం అంటే డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో శుక్రవారం తెల్లవారుజామున భారతీయ కలామున ప్రకారం అంటే మనం చూసుకున్నట్లయితే విమానంలో మంటలు చెలరేగాయి. అంటే ఈ రోజు పొద్దున ఇప్పటికిప్పుడు చెలరేగిన తాజా న్యూస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం 106 అనే విమానంకి ఈ మంటలు చెలరేగాయని కూడా చెప్పుకోవాలి. అండ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన కాసేపటికే మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులకు విమానం నుంచి హుటాహుటిన బయటకు వచ్చి ప్రాణాలు రక్షించుకున్నారనే చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. ఎవరికి ఏ ప్రాణ నష్టం కూడా జరగలేదని చెప్పుకోవాలి. అదొక మంచి పార్ట్. అయినప్పటికీ కూడా ఇలాంటి ఫ్లైట్ క్రాషెస్ లేదా ఫ్లైట్ నుంచి మంటలు రావడం చాలా తరచుగా జరుగుతున్నాయి. అసలు దీని గల కారణాలు ఏంటి అని కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నించాల్సిన క్వశ్చన్గా మారింది. అండ్ దట్టమైన పొగల నుంచి ప్రయాణికులు బయటకు వస్తున్న దృశ్యాలు కూడా మనం సోషల్ మీడియాలో చూడొచ్చు. అండ్ డిజిటల్ ఎక్స్క్లూజివ్గా కూడా చూడొచ్చు. మనం ఎంత ఎక్స్క్లూజివ్గా వీడియో చూపిస్తున్నామో కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఆ పొగలు నుంచి ప్యాసింజర్స్ కూడా ఇవాక్యువేట్ అయ్యి బయటకు వస్తున్నారు. వాళ్ళ ప్రాణాలు కాపాడితే సరిపోతుంది అనుకుని దేవుడిని తలుచుకొని వచ్చేస్తున్నారు. ఎందుకంటే ల్యాండ్ అయిన తర్వాత యూజువల్గా బస్సు వచ్చి తీసుకొస్తూ ఉంటుంది ఎయిర్పోర్ట్ దాకా. కాకపోతే ల్యాండ్ అవ్వగానే ఈ మంటలు చెలరేగడంతో ఒక్కటేసారిగా ల్యాండ్ అయిన తర్వాత వెంటనే మంటలు చెలరేగాయి అనే దాంతో ప్యాసింజర్స్ అక్కడికక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ తో పాటు కూడా వచ్చేసారు. మరి ఫ్లైట్ క్రాష్ అవ్వలేదు. దేవుడి దయ వల్ల ఎవ్వరికి కూడా ప్రాణ నష్టం కలగలేదు. ఎవరికి చిన్న పెద్ద గాయాలు కూడా జరగలేదని ఇప్పటికే రిపోర్ట్స్ ద్వారా మనకి అందుబాటులో వచ్చింది ఇన్ఫర్మేషన్. అయితే ప్రమాదం కారణంగా ప్రాణ నష్టం జరగకపోవడం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ప్రాణ నష్టం లేదు కాబట్టి అధికారులు కూడా ఒక ఆన్సర్ చెప్పే ఇది స్కోప్ వచ్చిందని చెప్పుకోవాలి. కేవలం ఇది మాల్ ఫంక్షనింగ్ అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఫ్లైట్ వల్ల చాలా రోజుల తర్వాత ఇంజిన్ రెగ్యులర్ గా ప్రాబ్లం ఇవ్వకపోయినా ఎప్పుడో ఒకప్పుడు అలా ప్రాబ్లం ఇస్తూ ఉంటుంది. అలాంటి ఒక ప్రాబ్లం గా కూడా గుర్తించారు. ఈ విమానంలో దాదాపు 172 మంది ప్రయాణికులు 6 విమాన సిబ్బంది ప్రయాణం చేసినట్టు ఎయిర్పోర్ట్ అధికారులు కూడా వెల్లడించారు. అంటే 6 క్యాబిన్ క్రూ, అంతే ఇంకో 172 ప్యాసింజర్స్ కూడా ఉన్నట్లు చెప్పారు. వారందరూ కూడా ఇప్పుడు క్షేమంగానే ఉన్నారని కూడా తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అకస్మాత్ స్థితిలో కూడా కొంతమంది జారుకున్నప్పటికీ కూడా వాళ్ళెవ్వరికి గాయాలు అవ్వలేదు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ తీసుకున్నాక అందరూ బాగానే ఉన్నారని కూడా చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు అగ్నిమాపక సిబ్బంది కూడా మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ప్రస్తుతం 106 అమెరికన్ ఫ్లైట్ మంటల్లో చెలరేగింది. అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు, ఎవరికి గాయాలు కూడా జరగలేదు. అండ్ అది ల్యాండ్ అయిన తర్వాత మంటలు చెలరేగడంతో ఎమర్జెన్సీ ఎగ్జిట్ త్రూ 172 ప్యాసింజర్స్ అలాగే 6 మెంబర్స్ క్యాబిన్ క్రూ కూడా అక్కడి నుంచి తరలించారు. దాని తర్వాత ఇప్పుడు మంటల్ని ఆపడానికి ఇప్పుడు ప్రస్తుతం ఫైర్ ఎగ్జిట్ వీళ్ళు కూడా రెస్క్యూ టీం కూడా అక్కడికి వచ్చి ఫైర్ ని ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ ఫ్లైట్ డల్లాస్ టు కొలరాడో నుంచి వచ్చినట్టు కూడా గుర్తించారు. అయితే అమెరికన్ ఎయిర్లైన్స్ కి సంబంధించిన ఈ ఫ్లైట్ లో ఎందుకు ఇలా జరిగిందన్న దానిపైన కూడా తీవ్ర స్థాయిలో అక్కడ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. Please do not leave items unattended. Importantly, well, it doesn't look like we're flying out today now.